బాణం వదలడానికి పృథుకుమారుడు సిద్ధపడ్డాడు. ఇంద్రుడు భయపడిపోయి ఆ రూపాన్ని, ఆ అశ్వాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. ఆ గుర్రాన్ని తీసుకుని వెనక్కి వచ్చేసాడు. ఇంద్రుడు అపహరించిన గుర్రాన్ని మళ్ళీ వెనక్కి తెచ్చాడు కాబట్టి ఆ పిల్లవాడికి విజితాశ్వుడు, గుర్రాన్ని గెలిచి వెనక్కి తెచ్చిన వాడని పేరు పెట్టారు. మళ్ళీ యజ్ఞం జరుగుతోంది. ఒకరోజు యజ్ఞం జరుగుతుంటే ఇంద్రుడు తన శక్తితో చీకట్లు కమ్మెట్టి చేసేశాడు. ఆ గాఢాంధకారంలో ఉండగా మళ్ళీ యాగాశ్వాన్ని అపహరించి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే ఈసారి మళ్ళీ అత్రి కనిపెట్టారు. ఆ వెళ్ళిపోవడం ఈసారి ఎలా వెళ్ళిపోతున్నాడు? ఖట్వాంగం పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. అంటే ఒక ఎముక చేత్తో పట్టుకుని దాని మీద పుర్రె బోర్లించి పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే అటువంటి వాడు సాధారణంగా మాంత్రిక శక్తులు కలిగినటువంటి వాడై కొంత సాధన చేసిన వాడు అవుతాడు. లేదా బ్రహ్మహత్యాపాత విముక్తి కోసమని వెడుతున్న సాధు పురుషుడు కూడా అలా పట్టుకుంటుంటాడు. అందుకని అలా వెడుతున్నాడు కాబట్టి ఇతన్ని వధించాలా వధించవద్దా అని అనుమానపడుతున్నాడు పృథుకుమారుడు. ఏమీ బెంగ పెట్టుకోక్కర్లేదు, ఇంద్రుడే వేసేయి బాణం అన్నాడు. మళ్ళీ బాణం తీశాడు. ఇంద్రుడు ఈసారి కూడా పగబట్టాడు, బాణం వేసేస్తున్నాడు. ఆ రూపాన్ని అక్కడ వదిలి గుర్రాన్ని వదిలి పారిపోయాడు. గుర్రాన్ని తెచ్చేశాడు, కానీ ఆ వదిలిపెట్టబడినటువంటి రూపమునకు పాఖండ రూపము అని పేరు. అది పాఖండము అంటే పాపఖండము, అందులోంచి పాషండులు పుట్టారు. అంటే వాళ్ళు పైకి చూడ్డానికి వేదమును అంగీకరించి యజ్ఞయాగాది క్రతువులను చేసే వాళ్ళల్లా కనపడతారు, కానీ వాళ్ళు వేద విరుద్ధమైన మార్గములో ప్రయాణిస్తుంటారు. వాళ్ళ వల్ల ధర్మం గతి తప్పిపోతుంది. అత్యంత ప్రమాదకరమైన రీతితో కూడిన నడుబడితో ఉంటారు. కానీ మాటలు మాత్రం చాలా ఆకర్షణీయంగా మాట్లాడి అవతల వాళ్ళని బుట్టలో వేసేస్తారు. ఇక్కడికి వచ్చేటప్పటికి 2 మాటలు యాగాశ్వాన్ని అపహరించాడన్న కోపంతో పృథుమహారాజు గారు యజ్ఞం పాడైపోతే పాడైపోయిందని లేచి నిలబడి ధనస్సు పట్టుకుని బాణాన్ని సంధించి ఇంద్రుడి మీదకు వదిలేస్తున్నాడు. వదిలేస్తుంటే ఋషులు అన్నారు, నువ్వెందుకు యజమానివి బాణం వదలడం? నువ్వు చేస్తున్న 100వ యజ్ఞం పాడు చేశాడు కనుక ఇంద్రుణ్ణి ఈ హోమంలో పారేస్తాం, మేము మా మంత్రశక్తితో పిలుస్తున్నాం, ఇంద్రుణ్ణి హోమంలో పడిపోమన్నారు. ఇప్పుడు క్షాత్రశక్తి తపశ్శక్తి 2 కలిసిపోయి ఇంద్రుడి మీద. ఇప్పుడు ఆయన రక్షింపబడాలి. ఎవడు రక్షిస్తాడండి? చతుర్ముఖ బ్రహ్మగారు పరిగెత్తుకొచ్చి అన్నారు, రే మీరు ఇద్దరూ పొరపాటు పడ్డారా, మీకింత తపశ్శక్తి ఉన్నది ఇంద్రుడిని అగ్నిహోత్రంలో పారేయడానికే? పృథువు నీకింత గొప్ప క్షాత్రశక్తి ఉన్నది ఇంద్రుడిని బాణం వేసి కొట్టేయడానికే? మీరిద్దరూ చేసింది పొరపాటే అన్నారు. ఆశ్చర్యకరంగా సభలోకి పూర్ణాంశతో శ్రీ మహావిష్ణువు వచ్చారు. వస్తే పృథువు స్తోత్రం చేసి నమస్కరించాడు. గరుడ వాహనం దిగారండి. గరుడ వాహనం మీద కూర్చుని దిగితే ఆయన అన్నారు, ఇది మీరు చాలా జాగ్రత్తగా వినాలండి ఈ విషయాన్ని, ఇది పెద్ద మలుపు పృథు మహారాజు గారి జీవితంలో. ఆయన అన్నారు, పృథు, ఇప్పటికి నువ్వు 99 అశ్వమేధాలు చేశావు, ఇంకొకటి చేస్తావు, ఏమవుతుంది? అంకె పెరుగుతుంది. 100 చేశావు. 100 చేయడానికి 99 చేయడానికి ఏమైనా తేడా ఉందా? ఈ కర్మకి అంతం ఏమైనా ఉంటుందా? ఇలా జరిగిపోతుంటుంది. 99 అశ్వమేధయాగములు చేసి నువ్వేం తెలుసుకున్నావు? నీకేమీ తెలియలేదు. ఎందుకని? ఇంద్రుడు అడ్డొచ్చాడు కాబట్టి ఆయన్ని చంపవతల పారేస్తానంటున్నావు. అంటే నీకు దేహాత్మాభిమానం ఉండిపోయింది. నీ కొరకు నువ్వు చేసే పని ఒకటి ఉన్నది, దానికి అడ్డొచ్చిన వాడు నావాడు కాడు, వాణ్ణి చంపేద్దాం. ఇలా చేసిన కర్మలు, ఎన్ని కర్మలు చేస్తే అంతఃశుద్ధి ఏర్పడినట్టు? ఎన్ని అశ్వమేధాలు యాగాలు చేసి ఫలితం ఏమిటి? దేహాత్మాభిమానాన్ని గెలవాలి మనిషి. కర్మ దేని కొరకు అంటే లోపల యోగ్యతా సిద్ధిని పొంది ఈశ్వరుణ్ణి ప్రతిష్ఠ చెయ్యాలి. నువ్విప్పుడు ఇంద్రుడు యాగాశ్వాన్ని అపహరించి 100వ యజ్ఞము జరగకుండా చెయ్యడంలో ఏ ఈశ్వరాజ్ఞ ఉన్నదో అని నమస్కరించి విడిచిపెట్టి ఉంటే నువ్వు బ్రహ్మజ్ఞాని అయిపోదు. ఇంద్రుడి మీద బాణం వెయ్యడంలో దేహాత్మాభిమానంతో కిందకి జారిపోయావు. ఎందుకు 99 అశ్వమేధయాగాలు? అందుకని నాయన, ఇంద్రుడి పట్ల క్రోధం పెంచుకోవడం కాదు, అతడు ఎందుకు చేశాడో నువ్వు గుర్తించావా? నీ ఎందు జ్ఞానము కలగాలని జరిగింది తప్ప ఇంద్రుడు అమర్యాదగా ప్రవర్తించలేదు. పైకి దోషంలా కనపడుతోంది. అందుకని ఇంద్రుడితో స్నేహం చెయ్యి. నువ్వు చేయవలసింది ఇంద్రుడి మీద కాదు బాణం వేయవలసింది. నీకు బోధ చెయ్యడం కోసం ఇంద్రుడు విడిచిపెట్టినటువంటి రూపము అప్పుడే పాషండులు పుట్టి పాషండ మత వ్యాప్తి చేసేస్తున్నారు. అప్పుడే కొన్ని వేల మంది పాషండులు అయిపోతున్నారు. ఆ మాటలు విని సంతోషపడిపోయి నువ్వు ఇప్పుడు ఈ పాషండ మతాన్ని నాశనం చేయి నీ బాణం పట్టుకుని అంటే గబగబా ఇంద్రుడితో స్నేహం చేశాడంటే వైదికమైన ధర్మ ప్రచారము మెల్లగా జరుగుతుంది సత్యం కాబట్టి. అసత్య ప్రచారం
చాలా తొందరగా జరిగిపోతుంది. ఎందుకంటే అది అసత్యం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది కాబట్టి. కాబట్టి ఏమైంది, పాషండుల మీదకి బాణం వేయవలసి వచ్చింది. అప్పుడు శ్రీహరి యొక్క పాదపద్మములను పట్టి, మహానుభావా నాకు ఇంతటి ఉపకారం చేశావు, నీ నీ యొక్క దర్శనము చేత నాలో ఉన్నటువంటి అజ్ఞాన రాశి దగ్ధమైంది, నాకు నీ యొక్క దర్శనమును కటాక్షించి ఇంత జ్ఞానబోధ చేసినటువంటి నీకు నేను ఏ విధంగా పూజ చెయ్యగలను అని అడిగాడు. మనకి పృథు మహారాజు గారిలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? కేవలం గోవుగా చేసి పితకడం కాదు. మనకి నవవిధ భక్తులున్నాయి. శ్రవణం, కీర్తనం, విష్ణోః స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని. శ్రవణం వినుట, ఎవరిలా వినాలి? పరీక్షిత్తులా విని పరీక్షిత్తు మోక్షం పొందాడు. వినడం అలా వస్తే చాలా మోక్షం వస్తుంది. కీర్తనం, పరవశించి చెప్పుకోవడం. ఎవరిలా చెప్పుకోవాలి? శుకుడిలా చెప్పుకుని మోక్షం పొందేశాడు శుకుడు. కీర్తనం, విష్ణోః స్మరణం, తలుచుకోవడం. ఎవరిలా తలుచుకోవాలి? ప్రహ్లాదుల్లా తలుచుకు మోక్షం పొందేశాడు ప్రహ్లాదుడు. పాదసేవనం, అయ్యవారి పాదములు సేవించడం అంటే అర్చన చెయ్యడం. అర్చన చెయ్యడానికి ఎవరిని చెప్తారు? పాదసేవనం, అయ్యవారి యొక్క పాదసేవనానికి ఎవరు? లక్ష్మీదేవి. అర్చనం, శ్రవణం, కీర్తనం, విష్ణోః స్మరణం, పాదసేవనం, అర్చనం, పూజ చెయ్యడం. పూజ చేయడానికి ఎవరిని చెప్తారో తెలుసా అండి? పృథు మహారాజు గారు. వందనం, నమస్కారం. అక్రూరుడు ఎదర దశమస్కంధంలో విందురుగాని అక్రూరుడు నమస్కారం ఎలా ఉంటుందో. వందనం, సఖ్యం, స్నేహం, అర్జునుడు. అందుకని శ్రవణం, కీర్తనం, విష్ణోః స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, హనుమ. వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం, బలిచక్రవర్తి. 9 రకాల భక్తులకి 9 మంది ప్రతీకలు ఉన్నారు. అందులో అర్చన భక్తికి పృథు మహారాజు గారు గొప్పవాడు. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు అన్నారు ఈ ఇందుకనండి, పృథు మహారాజు గారి జీవితంలో ఈ 3 ఘట్టాలు వింటే సంతానం లేని వాళ్ళకు కూడా సంతానం కలుగుతుందనడానికి కారణం అది. శ్రీ మహావిష్ణువు అన్నారు నీకు ఏ వరం కావాలో కోరుకోవయ్యా, ప్రపంచంలో ఒక ఆశ్చర్యకర సంఘటన ఉంటుంది, వరం ఇచ్చి నేను వెళ్ళిపోతాను, నిన్ను చూస్తుంటే వదిలిపెట్టి వెళ్ళలేక గరుడుమంతుడి మీదకి ఎక్కి దిగిపోవడం కింద దిగిపోయి ఆయన మీద చెయ్యేసుకుని నేను అలాగే నిలబడి నిన్ను చూస్తున్నాను. నువ్వు ఇంతటి ధార్మికుడివి, ఇంతమందికి అన్నం పెట్టావు, భూమిని గోవును చేసి క్షీరములు పిండావు, నాయనా నీకే వరం కావాలన్నారు. అంటే ఆయన అన్నాడు, స్వామి నన్ను మళ్ళీ మోహ పెడదాం అనుకుంటున్నావా? నాకెందుకు స్వామి వరాలు, నాకు అక్కర్లేదు. నాకు ఏ వరం కావాలో తెలుసా? ఘనమగుదేవ ఈవెరమె కాదు మహాత్మక వాగ్వినిర్గితంబగు తావకీన చరణంబుజచారు మరంద రూపమైత నరిన కీర్తియున్ విని ముదంబును పొందగలేని మోక్షమైనను మది కొరనొల్లా అఘనాశ రమేశ సరోజలోచన. తండ్రి నాకు మోక్షం కూడా అక్కర్లేదు, నాకు కావలసింది ఏమిటో తెలుసా? నీ పాదార విందములను గూర్చి వర్ణన చేసి నీ గురించి స్తోత్రం చేస్తుంటే, నీ కథలు చెప్తుంటే అలా విని పొంగిపోయేటటువంటి స్థితి నాకు చాలు తప్ప మోక్షం వస్తే నీలో కలిసిపోయి మళ్ళీ నాకు ఆ శ్రవణానందం దొరకదు. ఈశ్వరుడి కథలు చెప్తుంటే పొంగిపోతూ వినే అదృష్టం ఎక్కడ ఉంటుంది? అందుకు నాకు ఆ అదృష్టం చాలు, అందుకు నాకు వరం అక్కర్లేదన్నాడు. ఎవరు అనగలరండి? అందుకే మన వాళ్ళు ఒక విచిత్రమైన ఉదాహరణ చెప్తారు. ఈశ్వర కథకున్న గొప్పతనం ఏమిటంటేట, ఈశ్వరుడి గురించి కథ చెప్తున్నారు అనుకోండి, అయ్యయ్యో వీళ్ళందరూ పాపం ఎంత బాగా వింటున్నారో అని గభాలన ఆకాశంలోంచి ఈశ్వరుడు కిందకి దిగాడు అనుకోండి. దిగితే ఇలా ఒకసారి చూసి ఇలా తట్టి నేనే వచ్చాను అంటున్నాడు అనుకోండి. ఆ పక్కన ఉన్న వాళ్ళని, కాసేపు ఆగవే బాబు, నువ్వే అయితే అయి ఉండొచ్చు కన్నా కథ అని ముందంటారట. ఈశ్వరుడి కన్నా ఈశ్వరి కథ గొప్పగా ఉంటుందట అయింది. అందుచేత ఈశ్వర నీ కథలు వినగలిగినటువంటి అదృష్టాన్ని నాకు కల్పించు అని సృష్టిలో ఎవరు కోరని కోరిక ఒకటి కోరాడండి పృథు మహారాజు గారు. ఎంత చిత్రమైన కోరికో చూడండి ఇది. జగదీశ దేవయుష్మత్వద కైంకర్య పరతదనర్చు సాగరతనూజ కృత్యంబునందు అఖిల్బిషబుద్ధినే ప్రీతి కోరుట జగన్మాతయైన ఆ రమా సతితోడి వైరమవశ్యంబు కల్గు అయినను దయాకార నీవు దీనవత్సులుడవు కాన స్వల్పం పైన అధికంబు చేయుదవు గాన భవ్య చరిత నిజ స్వరూపంబునందు అభిరతుడవైన నీవు నన్నదరించు పగిది ఇంగిరనదరింపవు మహాత్మ భక్త జనలోక మందార భవ విదూరా. స్వామి ఇంతకాలం నుంచి లోకంలో ఒక నానుడి ఉన్నది. ఏమిటా నానుడి?
అంటే లక్ష్మీ మహీత దురూప నిజానుభావ నీలాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణత కిల సాంద్ర రాగౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపత్యే. స్వామివారి పాద సేవ చెయ్యడం అంటే లక్ష్మీదేవి చేయగలదు. అంత గొప్ప సేవ చేస్తుందని ఒక పేరు. ఇవాళ నేను ఒక వరం అడుగుతున్నాను. ఏమిటో తెలుసా వరం? నీ పాదాల్ని అంత పూనికతో అర్చించేటటువంటి లక్ష్మీదేవికి ఇప్పుడు నేను అడుగుతున్న వరం వల్ల నాకు అమ్మవారికి దెబ్బలాట వచ్చి తీరుతుంది. అయినా కూడా నువ్వు నా వైపే మొగ్గుతావు. ఎందుకో తెలుసా? ఇంతకాలం నుంచి లక్ష్మీదేవి సేవలు పొందేవుగా. ఆవిడ సేవలు లేకపోతే నీకు పూర్ణత్వం ఏం తగ్గిపోదుగా. అల్పమైనటువంటి వాడు కోరినా కూడా అధికమైనది నువ్వు ఇస్తావు. అలా ఇవ్వడంలో నీ గొప్పతనం ఉంది. అప్పుడే నీ గుణాలు ప్రకాశిస్తాయి. నేనొకటి అడుగుతున్నాను. ఏమిటో తెలుసా? లక్ష్మీదేవి ఇంతకాలము నిన్ను ఎలా అర్చన చేసిందో అంతకన్నా గొప్పగా అర్చించగలిగిన శక్తి నాకు కటాక్షించు. వీడు ఎత్తుకుపోయాడు రా నాకున్నటువంటి అదృష్టాన్ని, నా కైంకర్యాన్ని అని అమ్మవారికి నా మీద కోపం వచ్చి మాకు దెబ్బలాట వస్తే రావచ్చుగాక. కానీ మా అమ్మ కదా సంతోషపడిపోయి ఒప్పుకుంటాడు. స్వామి నేను అలా పూజ చెయ్యగలిగిన శక్తి నాకి అన్నాడు. ఇది పూజనిష్ట అంటే పృథు మహారాజు గారిది. అందుకే మనకి షోడశోపచారాలు వచ్చాయండి. పూజ తరించిపోతాడు పూజ చేసేటప్పుడు. ఆవాహయామి అంటే స్వామి రండి అని పిలుస్తాడు. నిజంగా స్వామి వచ్చినట్టు హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి. ఇప్పుడు రేపు పొద్దున్న లక్ష్మీదేవి కళ్యాణం విన్న తర్వాత మీరు చేదురు కాని పూజ హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి. అమ్మ చేతులు కడుక్కో. పాదయోహ పాద్యం సమర్పయామి. స్వామి కాళ్ళు కడుక్కోండి. అలా అనగానే మీరు ఏం చెయ్యాలి? మీ పిల్లాడైతే ఊరుకుంటారా? మీ అమ్మగారు నాన్నగారు అయితే ఊరుకుంటారా? గబగబా ఉత్తరం ఇచ్చి అమ్మ చేతులు తుడుచుకో, నాన్నగారంటే కాళ్ళు తుడుచుకోండి అని గబగబా తుడిచేసేరు. అందుకని ఆ కాళ్ళు చేతులు తుడిచేసి స్వామి కూర్చోండి స్నానం చేయండి అని చెప్పి అమ్మవారికి చక్కగా స్నానం చేసేసిన తర్వాత మంచి మానసికంగా పచ్చటి పట్టు పీతాంబరం ఇస్తే అమ్మవారు పట్టు బట్ట కట్టుకుని అయ్యవారు పట్టుబట్టలు కట్టి కూర్చుంటే చక్కగా ఇలా విభూతి పెట్టి ఇద్దరికి కస్తూరి తిలకాలు పెట్టి అమ్మవారికి ఎంత మాత్రం జ్వాల లేకుండా సాంబ్రాణి పొగ అమ్మవారి కేశపాశం దగ్గరికి వెళ్ళి వేస్తే ఆ సాంబ్రాణి పొగతో అమ్మవారి నల్లటి జుట్టంతా పొగవాసన పట్టేస్తే మీరు ఎంతో అందంగా అమ్మవారికి కేశపాశం ముడేసి అందులో చంపకాశోక పున్నాక సౌగంధిక లసత్కచ బంగారు పాత్రలోంచి దండలు తీసి ఓయ్ రే నీకు ఇంత బాగా ముడేయడం ఎప్పుడు వచ్చింది రోయ్ అని అమ్మ నవ్వుతుంటే ఏమిటనుకుంటున్నావు మన అబ్బాయి అంటే వాడికి అన్ని విద్యలు వచ్చు అని స్వామి నవ్వుతుంటే అమ్మ ముడిలో చక్కగా మీరు అమ్మవారికి పుష్పమాలలు అలంకారం చేసి మంచి మంచి వజ్రాల నగల పెట్లు తీసుకొచ్చి అక్కడ పెట్టి మానసికంగా చేయడానికి దరిద్రం ఏమిటండి? సర్వాభరణాన్ సమర్పయామి. ఒక్కసారి ఆగి నిన్న పెట్టిన నగలు ఇవాళ లేవు. ఎన్ని నగలో మీరు తీసి అమ్మవారి చెవులకు పెట్టి ఆ చెవుల యొక్క ఆ కింద దుద్దు కనపడుతుంది. అమ్మవారి చెవికి ఆ దుద్దు పెట్టి పుష్యరాగాలతో ఉన్నది ఇలా శీల తిప్పుతుంటే మెత్తటి అమ్మవారి చెవి ముట్టుకున్నట్టు, అమ్మ మెడలో హారాలు వేసినట్టు, ఆవిడ మెడలో చక్క మల్లెపూల దండలు జాజి దండలు వేసినట్టు, అయ్య మెడలో మందారమాలలు వేసినట్టు, అప్పుడు సర్వాభరణాన్ సమర్పయామి. ఎంతసేపు మీరు ఎంతసేపు రమించగలిగితే అంతసేపు. అంతా అయిన తర్వాత పాదముల వరకు మంజీరములు అన్నీ పెట్టేసిన తర్వాత మీకు మానసికంగా ఒక ఆర్ట్ వచ్చేస్తుంది. ఎవరికీ తెలియదు మీరు అలా అలంకారం చేయగలరని. అలా మీరు అలంకారం చేసేయగలరు. ఎందుకంటే అంగాంగములు మీకు తెలుసు.